ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేస్తారు కదండి. ప్రతి నెల 3 నెలల ముందుగానే విడుదల చేసే ఆన్లైన్ కోటా దర్శన టికెట్స్ మరియు అర్జిత సేవా టికెట్స్ను ఏ రోజు నుంచి విడుదల చేస్తున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో భాగంగా మనకు ఆర్జిత సేవలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మొదటి గడప దర్శన టికెట్స్, ఇవి లక్కీ డిప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవా టికెట్స్. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఉంటాయి. ఈ టికెట్స్ని ఎప్పుడు విడుదల చేయనున్నారు, వీటిని గరిష్టంగా ఎంతమంది వరకు బుక్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ బుక్ చేసుకోవడానికి రూల్స్ ఏంటి, ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మరియు తిరుమల అంగప్రదక్షిణ సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ టికెట్స్ మరియు శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేయనుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటా గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన టికెట్స్ గురించి ఎలాంటి సందేహాలన్నా కామెంట్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ఆన్లైన్లో విడుదల చేసే దర్శన టికెట్స్లో ప్రస్తుతం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెల వరకు అన్ని దర్శన టికెట్స్ అయిపోయాయి. మనకు ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్స్లో ఆన్లైన్లో విడుదల చేసే దర్శన టికెట్స్లో కేవలం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. మిగతా అన్ని దర్శన టికెట్స్, అర్జిత సేవా టికెట్స్ కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఈ నెల అనగా జూలై 18వ తేదీ నుండి మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని అర్జిత సేవలు మరియు దర్శన టికెట్స్, రూమ్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా, రూమ్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in ద్వారా లేదా టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జూలై 18వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవల్లో మొదటి గడప దర్శన టికెట్స్కి లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి టీటీడీ అందుబాటులో ఉంచనుంది. వీటిని జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి ఇద్దరి వరకు నమోదు చేసుకోవచ్చు. ఒకరు లేదా ఇద్దరు, ఇద్దరి కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో మనం సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మారాధన సేవా టికెట్స్ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మనం నమోదు చేసుకునేటప్పుడు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే పేమెంట్ చేసి వారి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నమోదు చేసుకోవడానికి మనకు 2 రోజుల సమయం ఉంటుంది. జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మనం నమోదు చేసుకోవచ్చు. ఇందులో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టపాద పద్మారాధన సేవ. ఒకసారి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఇద్దరు డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనం అన్ని సేవలు ఒకేసారి సెలెక్ట్ చేసుకొని అన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకొని నమోదు చేసుకోవచ్చు. లేదా పర్టికులర్గా ఒకే సేవ కావాలి, కేవలం ఒకే డేట్లో నాకు అందుబాటులో ఉంటుంది, ఆ డేటే కావాలనుకుంటే ఆ డేటు సేవ సెలెక్ట్ చేసుకొని కూడా మనం నమోదు చేసుకోవచ్చు. లేదా అన్ని డేట్స్ ఒకేసారి సెలెక్ట్ ఆల్ కొట్టుకొని నమోదు కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి లక్కీ డిప్లో వేసుకుంటారో అదే మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి, సెలెక్ట్ అయిన వారికి ఎలాంటి మెసేజ్ రాదు. బుకింగ్ హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే సెలెక్ట్ అయ్యామా లేదా అనేది బుకింగ్ హిస్టరీకి వెళ్ళి ఎలక్ట్రానిక్ డిప్ పైన క్లిక్ చేసి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని వస్తుంది, సెలెక్ట్ అయిన వారికి నాకు సెలెక్టెడ్ అని వస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అయిన వారికి పేమెంట్ చేసి వారి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 రోజుల సమయం ఇస్తుంది టీటీడీ. అనగా మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి సంబంధించిన రిజల్ట్స్ను జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ వస్తుంది. ఈ విధంగా జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి జూలై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు వారి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 రోజులు పేమెంట్ చేసి వారి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి.
ఒకవేళ ఈ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా పాల్గొన్నా మళ్ళీ 6 నెలల వరకు లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా సరే లక్కీ డిప్‌లో మళ్ళీ నమోదు చేసుకోవడానికి ఉండదు. ఆఫ్‌లైన్‌లో అంటే నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు అర్జన సేవా కౌంటర్స్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మిగతా అర్జిత సేవలు అనగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవల్లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్‌ను బుక్ చేసుకోవడానికి జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ అర్జిత సేవలనేవి ఒక మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి ఇద్దరి వరకు బుక్ చేసుకోవచ్చు. కళ్యాణ టికెట్స్ అయితే ఖచ్చితంగా ఇద్దరికి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా అర్జిత సేవలు ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్‌తో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్‌కైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కైనా ఎవరికైనా మీ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీతో ఎవరికైనా బుక్ చేస్తే మళ్ళీ 6 నెలల వరకు ఈ అర్జిత సేవలనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ముందే ఒకసారి చెక్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా 10 గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ ఈ టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరుగుతుంది. శ్రీవారి కళ్యాణోత్సవం ఈ అర్జిత సేవ టికెట్స్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానెల్‌లో ఉంచడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ అర్జిత సేవల్లో మనకు శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి. కాబట్టి ఎవరైతే శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ టికెట్ బుక్ చేసుకుంటారో వారు సుపథం ద్వారా ఎంట్రీ పొంది ముందు సేవలో పాల్గొనాల్సి, శ్రీవారి కళ్యాణోత్సవం ముందు సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. సేవ తర్వాత అందరిలాగే జేవిజల దగ్గర నుంచి దర్శనం కల్పిస్తారు. అదే ఉంజల సేవ అయితే మనకు ముందు దర్శనం తర్వాత సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. మనకు శ్రీవారి కళ్యాణోత్సవం దేవాలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలో ఉంటుంది. అదే మనకు ఉంజల సేవ రైట్ సైడ్ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని గట్టుపైన కూర్చుంటాం కదండి, అక్కడ జరుగుతుంది. ఆ మండపంలో ఉంజల సేవ జరుగుతుంది. కాబట్టి అక్కడ పాల్గొనాల్సి ఉంటుంది ఉంజల సేవ బుక్ చేసుకున్న భక్తులు. అదే ఆర్జిత బ్రహ్మోత్సవం బుక్ చేసుకున్న భక్తులకు మనకి రాంబాయిచ దగ్గర గల మండపంలో ఈ సేవ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ సేవ బుక్ చేసుకుంటారో వారు ముందు సేవలో పాల్గొని తర్వాత సేవ తర్వాత సుపంద ద్వారా ఎంట్రీ పొంది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కూడా సేమ్ సేవ తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ పొంది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది స్వామివారిని. అందరిలాగే ఈ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వారికి, ఈ అర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులకు జయ విజయాల దగ్గర నుంచి దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అర్జిత సేవల్లో ఏ అర్జిత సేవ టికెట్ బుక్ చేసుకున్నా సరే మళ్ళీ ఇంకో అర్జిత సేవ బుక్ చేసుకోవాలన్నా 6 నెలల టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. 180 డేస్ వరకు మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఉంటాయి. ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. వీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా మాత్రమే సేవలో పాల్గొనాల్సి ఉంటుంది సేవ టైంకి. కానీ వీరు సేవ బుక్ చేసుకున్న తర్వాత సపరేట్గా మళ్ళీ దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హిస్టరీకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి, మీకు అందుబాటులో ఉన్న డేట్లో దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది. వీరికి సుపథం ద్వారా ఎంట్రీ ఉండదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ అనగా 80 సర్కిల్ నుంచి వీరికి దర్శనం కల్పించడం, దర్శనం క్యూ లైన్లోకి పంపించి దర్శనం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయండి. అక్టోబర్ నెల కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ కేవలం 10 నుండి 15 సెకండ్లోనే అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా 10 గంటల వరకు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవాల్సిగా కోరుచున్నాను. ఇక జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాన్ ట్రస్ట్ డోనర్స్కి సంబంధించిన దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఒకరికి 10,000 రూపాయలు డొనేట్ చేసి 500 రూపాయలు దర్శన టికెట్ పే చేసి ఈ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయండి. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తుంది. ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను భక్తుల్ని. మనకు సీనియర్ సిటిజన్స్కి 65 సంవత్సరాలు నిండి ఉండాలి.
అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవాలంటే వారికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్స్ వారి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళీ 3 నెలల వరకు బుక్ చేసుకోవడానికి ఉండదు. వీళ్ళ టైం గ్యాప్ వచ్చేసి 90 డేస్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరి కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ ₹300 ప్రత్యేక ప్రవేశ టికెట్స్ ఫాస్ట్గా బుక్ అవ్వాలంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమందికి సంబంధించిన డీటెయిల్స్ ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకోవడం, లేదా నోట్ ప్యాడ్లో ఎంట్రీ చేసి పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. లేదా మీ పక్కన ఫ్రెండ్ ఉంటే వారు డీటెయిల్స్ చెప్తా ఉంటే మీరు ఫాస్ట్గా ఎంట్రీ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు లాగిన్ అయిన నెంబర్నే ఫస్ట్ ఏ డేట్ వెళ్తున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం స్లాట్లో ఏ టైం స్లాట్లో ఎక్కువ దర్శన టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బుక్ చేసుకుంటే ఖచ్చితంగా టికెట్స్ బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టైం స్లాట్ ఎక్కువగా ఉన్న స్లాట్ను సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ₹300 ప్రత్యేక ప్రవేశ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మళ్ళీ ఈ దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే కంపల్సరీ అదే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మరియు ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా లింక్ అయి ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడితో అయినా సరే 30 డేస్ గ్యాప్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ అర్జిత సేవలు, దర్శన టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటాను జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మీకు కొండపైన రూమ్ కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు రూమ్ బుక్ చేసుకోవాలంటే మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అందులో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక స్లాటు. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం ఒకవేళ మీరు తిరుపతిలో రూమ్ తీసుకుంటే తిరుపతికి ఏ టైం స్లాట్ ప్రకారం చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారం మీరు టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తిరుమలకి ఏ టైం స్లాట్ ప్రకారం తిరుమల చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టైం స్లాట్ తర్వాత వెళ్తే మనకు రూమ్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఆ టైం స్లాట్ ప్రకారమే సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొండపైన అయితే తిరుమల అని, కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు తలకోన అని అందులో ఉంటుంది. 50 కిలోమీటర్స్ పైనే ఉంటుంది మనకు తిరుపతి నుంచి. కాబట్టి మీరు దాని ప్రకారం రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో, ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి దర్శన టికెట్ కానీ అర్జీత సేవ టికెట్ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ దర్శన టికెట్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అర్జిత సేవ, శ్రీవారి కళ్యాణోత్సవం లేదా ఉంజల సేవ ఈ సేవలు బుక్ చేసుకున్నారనుకోండి, అర్జిత సేవ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సుప్రభాతం సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు ఎలక్ట్రానిక్ డిప్ అర్జిత సేవ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ₹300 అయితే స్పెషల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 21 సంవత్సరాల లోపు వారికి రూమ్ ఇవ్వరు. కాబట్టి 21 సంవత్సరాలు దాటిన వారికి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఏజ్ చూసుకొని కూడా రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన దర్శన టికెట్ ఏది బుక్ చేసుకున్నారో ఆ దర్శన టికెట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మనకు ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్స్ ఆన్లైన్లో విడుదల చేసే కేవలం ఒకే ఒక్క మార్గం ప్రస్తుతం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ టికెట్స్ను మనకు జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 ఉంటుంది. ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదు, ఒకరు ఆడ ఒకరు మగ, ఇద్దరు లేడీస్ అయినా పర్లేదు, ఇద్దరు జెంట్స్ అయినా పర్లేదు, ఎవరైనా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. అలిపిరి దగ్గరలో గల సప్తగోప్ ప్రదర్శనశాలలో హోమంలో పాల్గొని హోమం తర్వాత అక్కడ సూపర్వైజర్ మాకు స్టాంప్ వేస్తారు. కాబట్టి ఆ స్టాంప్ వేసుకున్న తర్వాత పైకి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల నుంచి ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొని అక్కడ స్టాంప్ సీల్ వేస్తారు. ఆ సీల్
వేయించుకున్న తర్వాతనే తిరుమల కొండపైకి నడిచి వెళ్తే నడిచైనా వెళ్ళవచ్చు, లేదా నేరుగా బస్సులో వెళ్ళవచ్చు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వారికి దర్శనం కల్పించడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవకులకు శ్రీవారి సేవా టికెట్స్ను జూలై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో శ్రీవారి జనరల్ సేవ, నవనీత సేవ మరియు పరకామణి సేవ ఈ 3 టికెట్స్ను కూడా 3 సేవలకు సంబంధించిన సేవలను సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.